హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా డైఎలక్ట్రిక్స్ టాపిక్ ఒకసారి చూద్దాం. మనము డైఎలక్ట్రిక్స్ మీన్స్ దీస్ ఆర్ ద నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ అండ్ వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ చార్జెస్ ఆర్ ఇండ్యూస్డ్ ఆన్ ది సర్ఫేస్. మనకి ఇన్సులేటర్స్ అని ఉన్నాయి పదార్థాలలో. సో ఇన్సులేటర్స్కి డైఎలక్ట్రిక్స్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, dielectrics, when they are placed in the electric field, charges are induced on the surface, whereas in the case of insulators it does not happen. అంటే ఇన్సులేటర్స్ ని తీసుకెళ్లి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు వీటి మీద చార్జెస్ అనేవి ఇండ్యూస్ కావు, వెరాజ్ డైఎలక్ట్రిక్స్ లో మనకి చార్జెస్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. అందుకని వీటిని డైఎలక్ట్రిక్ సబ్స్టెన్సెస్ అని అన్నాము. సో మనకి డైఎలక్ట్రిక్ సబ్స్టెన్సెస్ రెండు రకాలు ఉంటుంది, పోలార్ డైఎలక్ట్రిక్స్ అండ్ అనదర్ వన్ ఇస్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. పోలార్ డైఎలక్ట్రిక్ మీన్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ we have dipole moment. దట్ మీన్స్ మనకి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకపోయినా సరే మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ కనుక ఉంటే ఆ మెటీరియల్స్ని మనము పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటాము. వెరాజ్ in the absence of electric field, positive and negative charges are equal and located at the center of gravity, then that substances are called non-polar dielectrics. సింపుల్ గా పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకపోయినా చార్జెస్ ఇండ్యూస్ అవుతాయి, డైపోల్ మూమెంట్ ఉంటుంది. నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ లో మనకి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకపోతే చార్జెస్ ఉంటాయి కానీ అవి ఇండ్యూస్ అవ్వవు, దానివల్ల టోటల్ ఛార్జ్ జీరో అయిపోతుంది. ఇక్కడ టోటల్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయితే నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ లో టోటల్ ఛార్జ్ జీరో అయిపోతుంది అనమాట.